హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు ఈరోజు మరి ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. రెడీగా ఉన్నారా వినడానికి? చలో అయితే ఈరోజు సింహము ఆవుల స్టోరీ విందాము. అనగనగనగా ఒక అడవిలో ఒక 4 ఆవులు ఉండేవంట. అవి ఎప్పుడూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఏ సమస్య వచ్చినా నలుగురు కలిసి ఫైట్ చేసేవాళ్ళు. ఎవరు వచ్చినా సరే కలిసి ఉండేవాళ్ళు, కలిసి ఒక చోటే ఉండేవాళ్ళు. ఎవరైనా ఫైట్ చేయడానికి వచ్చినా, ఏం చేయడానికి వచ్చినా నలుగురు కలిసి ఎప్పుడూ ఎదుర్కొనేవాళ్ళు అనమాట. అలా సంతోషంగా ఉండేవాళ్ళు. అదే అడవిలో ఒక ఘోర సింహం ఉండేది. అది ఎప్పుడు ఈ ఆవుల్ని తినేయాలని ప్రయత్నిస్తూ ఉండేదన్నమాట. తినేయాలని అది ఎప్పుడు తినడానికి వేటాడడానికి వచ్చినా 4 ఆవులు కలిసి ఫైట్ చేసి సింహాన్ని అదరగొట్టి పంపించేసేది. సింహం అనుకునేది, ఈ 4 ఆవులు కలిసి ఉన్నన్ని రోజులు నేను ఏమీ చేయలేను, వాటిని తినలేను అని చెప్పి బాధపడుతూ ఉండేది. అయితే ఒకరోజు ఈ 4 ఆవులు బాగా గొడవ పడిపోయి ఒకరి నుంచి ఒకరు విడిపోయి తలా ఒక ప్లేస్లో ఉండడం మొదలుపెట్టినాయి. ఆ విషయము సింహానికి తెలిసింది. సింహానికి తెలియగానే ఇదే సరైన సమయం ఈ 4 ఆవుల్ని చంపి తినేయడానికి అని చెప్పేసి వేటాడడానికి వెళ్తుంది. 4 ఆవుల్ని 4 సార్లు వేటాడేసి అన్నిటి చంపేసి తినేస్తుంది మా పాపం. చూసారా ఈ కథ వల్ల మీకు ఏం తెలిసిందో? 4 ఆవులు కలిసి ఉన్నప్పుడు అంత పెద్ద క్రూరముఖమైన సింహాన్ని కూడా వేటాడనీయకుండా జాగ్రత్త పడ్డాయి, పంపించేసినాయి దాన్నే భయపడి. ఎప్పుడైతే ఈ 4 ఆవులు కలిసి లేకుండా విడిపోయినాయో వాటి శక్తి మొత్తం హీనమైపోయింది. తద్వారా ఏం జరిగింది, సింహానికి ఒక ఛాన్స్ దొరికింది అన్నిటిని చంపి తినేయడానికి. సో పిల్లలు ఎప్పుడైనా సరే ఐకమత్యమే మహాబలము. ఎప్పుడైతే కలిసి ఉంటారో మీకు బలం చాలా ఉంటుంది. ఎప్పుడైతే విడిపోతారో అంతే మన శక్తిహీనులం అయిపోతాము. సో అందరూ కలిసిమెలిసి ఉండండి, ఐకమత్యంగా ఉండండి. బాయ్ బాయ్.